చందమామ కథ భానుదాసు. గోదావరి తీరాన పైటనమనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడొకడుండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాస్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాస్కి 5 ఏళ్ళు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనస్సు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశారు, మీ అబ్బాయికి చదువు అబ్బేటట్టుగా లేదని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టివేసి వీపు చిట్టేటట్లుగా కొట్టాడు. సున్నితమైన మనస్సు కావటం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళీ కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉన్నది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకొని లోనికి చొచ్చుకొని వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చొని ఎలాగోలాగా గడగడా వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంటబడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లుగా అయ్యింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువలాగా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతడు తన దీక్షని విడవలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లుగా వినిపించింది. బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక గొల్లవాడు పాలచెంబు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోషకొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలు ఉన్నవి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయంగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు, కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గుటగుటా తాగివేశాడు. గొల్లవాడు తన త్రోవను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకుని వచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరిచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతను ఆలోచించనే లేదు. భగవదుపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్తు పాండురంగడేనన్న సంగతి అతనికి తెలీదు. ఈ విధంగా సంవత్సరాలు దొర్లిపోయినాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగుడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైటన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు. ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృత తుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధుర గానం వినిపించింది. ఆ పాడుతున్నది ఎవరా అని ఆలోచిస్తూ అతడు గుడి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడై ఉండగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకొని వచ్చినట్టుగా ఇక్కడ వాలారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటున్నావురా అని కౌగిలించుకున్నారు. తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాము, నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని దాల్చుకున్నాడు. రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించి,
భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు. గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగ్యులైన జనకాదుల వల్లే నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అభ్యంతరం పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితలేకపోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకపోవటం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా, భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకోవలసి ఉంటుంది కదా, అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయటానికి నా వద్ద పెట్టుబడి లేదే అని అన్నాడు. ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు, మేమంతా చందాలు వేసుకొని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యం ఆడటం, వంచన చేయటం తప్పదు కదా. అందుకనే అతడు సందేహించాడు. ఏమైనా సరే నేను మాత్రం అసత్యం ఆడకుండానే వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద, ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడటం లేదు. కొనటానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చిగా చెప్పివేస్తున్నాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలీదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకొని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం చేశారు. భోజనాలు అయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారెవ్వరూ రాము అనేసరికి అతను ఒక్కడే వెళ్ళాడు. అతను చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పాలదోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే తోవలో గుర్రపు కళ్ళెం పట్టుకొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది? నీవెవరవు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసిచ్చి మాయమైపోయాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రం ఎక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవ్వరూ లేరు. వాళ్ళ కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వాళ్ళంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశాము అన్నారు. అసలు జరిగిన విషయం ఏమిటి అని అడిగాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి నీ గుర్రాన్ని విడిపించేశాము. కానీ దోవలో దొంగలు మా పైన పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు వారు. అప్పుడు భానుదాసు ఇది అంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయనలారా, నాదేమున్నది, ఆ పాండురంగని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటినుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి
తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత ఆర్ఎల్ దీక్షితులు గారు, కడప నుంచి. మరొక చిన్ని కథ, మేలు చేసిన దొంగ. ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికని బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లలోకి ప్రవేశించడం అతనికి కష్టమైంది. చివరకు ఒక పూరి గుడిసెలో జొరబడ్డాడు. అది బీదవారి ఇల్లని అతనికి తెలుసు. అయినప్పటికీ తిరిగి తిరిగి విసుగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవటం ఇష్టం లేక పూరింట్లోకి ప్రవేశించాడు. లోపల దీపమన్నా లేదు. ఇంటి కప్పులోని పాత తాటాకులు 4-5 గాలికి కొట్టుకొని పోవటం వల్ల వెన్నెల లోపలకు పడుతోంది. ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది. చలికాలమేమో ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకొని ఉన్నారు. ముసలిదానికి మెలకు వచ్చి దొంగను చూసింది. కానీ తన ఇంట్లో దొంగ ఎత్తుకొని పోగలిగినవి ఏమీ లేనందువల్ల ఆమె మంచం మీద నుంచి లేవటం అనవసరమని నిశ్చయించుకుంది. తగినన్ని గుడ్డలు లేనందువల్ల లేస్తే చలివేస్తుందని అలాగే చూస్తూ పడుకుంది. దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంపంతా గాలించాడు. కానీ అతనికేమీ దొరకలేదు. చివరకు వంటింట్లో పేలాల పిండి కుండ ఒకటి కనిపించింది. ఆ పేలాల పిండన్నా తీసుకొని వెళ్దాంలే అని అనుకున్నాడు. పేలాల పిండి మూట కట్టేందుకుని పైపంచె పరిచాడు. వేరొక తావులో పంచె పరిస్తే పేలాల పిండి పోసేందుకు వెలుగు ఉండదని చెప్పి సరిగ్గా ఆ వెన్నెల పడుతూ ఉన్న స్థలంలోనే పంచెను పరిచాడు. తెల్లని వెన్నెట్లో తెల్లని పైపంచెను దొంగ పరిచాడు. ఆ 2 రంగులు ఏకవర్ణంగానే కనిపించసాగినాయి. ఏది గుడ్డ ఏది వెన్నెల అని తెలియటమే లేదు. ఇక పేలాల పిండి తెచ్చేందుకని దొంగ వంటింట్లోకి వెళ్ళాడు. ఈ సమయంలోనే ముసలిది లేచి వెన్నెట్లో పరిచిన పైపంచెను తీసి కప్పుకొని వెచ్చగా పడుకుంది. దొంగ పేలపిండిని తెచ్చి వెన్నెలను తన పైపంచెగా భావించి నేల మీదనే కుండను రాల్చి మూట కట్టేందుకని పంచె చెంగుల్ని లాగసాగాడు. వెన్నెల అంచులే తన పైపంచె అంచులనుకొని ఎంత లాగినా చేతికి అందకపోవటంతో దొంగకు కాస్త అనుమానం తగిలింది. ఇంతలో ముసల్ది ఇలా అంది, దొంగన్నా, నీ దయ వల్ల నాకు కప్పుకునేందుకు గుడ్డ దొరికింది. మీ బావకు కూడా ఇంకొక గుడ్డ ఇచ్చావంటే నీ మేలుని మరవను అంది. ఇంట్లో వాళ్ళు మేలుకునే ఉన్నారని గ్రహించి దొంగ కాళ్ళకు బుద్ధి చెప్పాడు. కథ కొంచెం సరదాగానే ఉన్నా ఆ బీదవారి పరిస్థితిని తలుచుకుంటే చూడండి మనసు ఎలా అయిపోతుందా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత డి ధనరాజు గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటి కథలో భానుదాసు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఊర్లో వారందరూ సహాయం చేశారు. కానీ తను బాగా సంపాదిస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళే అసూయపడ్డారు. ఏమిటో ఈ మనుషులు, మనవాడు బాగుండాలి కానీ మనకన్నా బాగుపడిపోకూడదు అనుకుంటారు. ఇక ఈ కథలో చూడండి ఆ పేద వృద్ధ దంపతుల దుస్థితి ఎలా ఉందో. సరే, మీకు ఈ కథలు ఎలా అనిపించాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ప్రతిరోజు కథలు వింటూ లైకుల ద్వారా కామెంట్స్ ద్వారా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.